హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు బేతాళ కథల్లో ఒక మంచి కథ చదివి వినిపిస్తున్నాను. ఇది చందమామ పుస్తకంలోనివండి. ఈ కథలు చాలా బాగుంటాయి. నెల నెలా వచ్చేవి. ఈ కథ పేరు 'ఉత్తమ దానం'. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడే ఈ శ్రమ వల్ల నీకు ఎంత పుణ్యం లభిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. పుణ్య కార్యాలలో ఏది ఎక్కువో, ఏది తక్కువో నిర్ణయించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇందుకు నిదర్శనంగా నీకొక చిన్న కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక దేశంలోని ఒక గ్రామంలో శ్రీపతి అనే వైశ్యుడు, రామనాథుడు అనే వ్యవసాయకుడు ఉండేవాళ్ళు. ఇద్దరూ సంపన్నులే, సజ్జనులే. శ్రీపతి ప్రత్యేకించి దాన ధర్మాలు చేయటంలో పేరు మోసినవాడు. ఒకనాడు శ్రీపతి ఉండే వీధి వెంట ఒక యువకుడు పోతూ ఎండ తీవ్రతకు, ఆకలి బాధకు తట్టుకోలేక మూర్ఛపోయాడు. శ్రీపతి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యువకుణ్ణి నీడకు చేర్చి ముఖం మీద నీళ్లు చల్లి కోలుకునేటట్టు చేసి అతని సంగతి తెలుసుకున్నాడు. ఆ యువకుడు ఒక యాచకుడు. 2-3 రోజులుగా తిండి లేని కారణం చేత మూర్ఛపోయాడు. శ్రీపతి ఆ యువకుడికి కడుపు నిండా తిండి పెట్టి పడుకునేటందుకు ఒక చాప ఇచ్చాడు. ఆ యువకుడు ఆ రాత్రి కూడా శ్రీపతి ఇంటనే భోజనం చేసి ఆ రాత్రి పడుకుని మర్నాడు ఉదయం ఆయన వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అయితే ఆ యువకుడు పగలంతా తిరిగినా ఎక్కడా భోజనం దొరకలేదు. చేసేదేమీ లేక ఆ రాత్రి మళ్ళీ అతను శ్రీపతి ఇంటికే వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. రామనాథుడు శ్రీపతిని కలుసుకొని, 2 రోజులుగా మీ ఇంట భోజనం చేసి పడుకుంటున్న యువకుడు ఎవరు అని అడిగాడు. శ్రీపతి చెప్పాడు. మూడో నాడు తెల్లవారగానే రామనాథుడు ఆ యువకుణ్ణి కలుసుకుని, అబ్బాయి, నువ్వు చూడబోతే యువకుడివి. నీలో అంగవైకల్యం ఏమీ లేదు. అలాటప్పుడు ఏదైనా పని చేసుకుని బతకకుండా ఇలా ఎందుకు యాచనకు దిగావు అని అడిగాడు. దానికి ఆ యువకుడు, అయ్యా, నా తల్లిదండ్రులకు నేను ఒక్కడినే కావటం చేత నన్ను చాలా గారాబంగా పెంచారు. నాకు ఏ విద్య రాలేదు. నిన్న మొన్నటి దాకా నా తల్లిదండ్రుల నీడనే పెరిగాను. వాళ్ళు పోగానే ఏ పని చేతకాని నేను యాచనతో బతకవలసి వచ్చింది అని అన్నాడు. రామనాథుడు బాగా ఆలోచించి, అబ్బి, నువ్వు ఇలా యాచన చేసే పని లేదు. ఎక్కువ శ్రమ కూడా పడనవసరం లేదు. నీలాంటి వాళ్ళు నా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు. నాకు పెద్ద ఆవుల మంద ఉన్నది. నీకు పిడకలు చేసి అమ్మటం నేర్పుతాను అని చెప్పి తన వెంట పశువుల దొడ్డికి తీసుకుపోయాడు. అక్కడ ఆయన ఆ యువకుడికి పిడకలు ఎలా చెయ్యాలో చూపాడు. ఎండిన పిడకలను ఆ యువకుడి చేత నగరానికి పట్టించుకుపోయి అక్కడ వాటిని ఎలా అమ్మాలో నేర్పాడు. ఆ యువకుడికి ఈ చిన్న విద్య త్వరలోనే అలవడింది. వాడు రోజు పిడకలు చేస్తూ వాటిని నగరంలో అమ్ముతూ వచ్చిన డబ్బులో సగం రామనాథుడికి ఇస్తూ మిగిలిన దానితో సుఖంగా జీవించడం నేర్చుకున్నాడు. ఇలా ఉండగా వర్షాలు కురవక కరువు ఏర్పడింది. ఆ దేశపు రాజు పండితులను, దైవజ్ఞులను పిలిచి ఏం చెయ్యాలని అడగగా, దాన ధర్మాలు చేసి ఉత్తమమైన పుణ్యం సంపాదించినవాడు తన పుణ్యాన్ని సగం ధారపోస్తే వర్షాలు కురిసి కరువు కరువు తొలగిపోతుందని చెప్పారు. కానీ దానాలలో దానాలలో ఏది ఉత్తమమో ఎవరూ చెప్పలేకపోయారు. అందుచేత రాజు తన దేశంలో దానాలు చేసిన ప్రతి వాళ్ళు వచ్చి తమ పుణ్యంలో సగం దానం చెయ్యవలసిందిగా చాటింపు వేయించాడు. ఆ ప్రకారమే అనేక మంది రాజుండే కోటకు వచ్చి అక్కడ జరిగే పుణ్యదాన యజ్ఞంలో తమ పుణ్యంలో సగం శాస్త్రోక్తంగా దానం చేస్తూ వచ్చారు. కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం కనపడలేదు. పరిస్థితిలో ఎట్టి మార్పు లేదు. అయినా రాజు విసుగు చెందక యజ్ఞం అలాగే కొనసాగించాడు. ఈ యజ్ఞం వార్త తమకు తెలిసేసరికి చాలా కాలం పట్టడం చేత దూరాన ఉన్న తమ గ్రామం నుంచి శ్రీపతి, రామనాథుడు కూడా రాజాజ్ఞ ప్రకారం వచ్చారు. శ్రీపతి ముందు తన పుణ్యంలో సగం దేశానికి దానం చేశాడు. తర్వాత రామనాథుడు తన పుణ్యంలో సగం దానం చేశాడు. వెంటనే ఆకాశాన మేఘాలు కమ్మి భారీగా వర్షాలు పడ్డాయి. త్వరలోనే కరువు తీరిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా,
తన జీవితమంతా దాన ధర్మాలలో గడిపి మహాదాతగా పేరు మోసిన శ్రీపతి సంపాదించిన పుణ్యం కన్నా రామనాథుడి పుణ్యం ఎలా ఎక్కువయ్యింది? అన్నదానం కన్నా ఎక్కువైన దానం ఏమున్నది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, శ్రీపతి అన్నదానం చేసి ఏ పూటకా పూట ఆకలి బాధ నివారణ చేశాడు. కానీ రామనాథుడు అనేక మందికి బతుకు తెరువు చూపి జీవితాంతము వారికి ఆకలి సమస్య లేకుండా చేశాడు. వారి నిస్సహాయతను తొలగించాడు. అందుచేత రామనాథుడి పుణ్యం నిశ్చయంగా ఎక్కువైనది. దానాలన్నిటిలోకి విద్యాదానం ఉత్తమోత్తమైనది అనడానికి సందేహం లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందండి? నాకైతే బాగా నచ్చింది. మీ కామెంట్లు కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.